జై శ్రీరామ హనుమ. జై శ్రీరామ్. హరి ఓం హరి మర్కటాయ స్వాహ. ఎస్ ఫ్రెండ్స్, మీరు ప్రీవియస్ వీడియోలో విన్నారు కదా, విని ఉంటారు. మనం ఏదైనా డంబుల్ పట్టుకుని ఏదైనా వెయిట్ లిఫ్టింగ్ ఏదైనా పట్టుకుని ఒకటి వచ్చేసి మరి మౌత్తో చేయను. మీరు చేస్తున్నారు, అలా చేయొద్దన్నా. ఎవరు చేయొద్దు. అలా చేస్తే ఉపయోగం లేదు, యూజ్లెస్. మీరు చేసినవన్నీ ఏ వ్యాయామం చేసినా యూజ్లెస్. 100% చెప్తున్నా. అది తిరిగి మీకు ఉపయోగం లేదన్నమాట. ఏ కొనను ఉపయోగం లేదు. ఎస్, మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. యోగాలో కన్నా ఇలాంటి వ్యాయామాల కన్నా దేనికైనా బెటర్, బెస్ట్ ఓన్లీ ఒకటే ఉంది. రేచకము, పూరకము. ఇలా మనం పీల్చి ఎంతసేపు స్టోర్ చేసి మళ్ళా దీన్ని ఓన్లీ 3 అగైన్ మళ్ళా దీంతోనే పీల్చి మళ్ళీ దీంతోనే వదలాలి. మీరు అబ్జర్వ్ చేసి చూడండి. ఇలా ఎప్పుడైతే చేస్తామో గుండెకి ఫుల్గా పంపింగ్ జరుగుతుంది. ఆల్సో బ్రెయిన్. ముక్కుల ద్వారా మాత్రమే సకల బాడీలకి, నర్వస్ సిస్టమ్స్ అంతా కూడా ఎయిర్ వెళ్తుంది, నోరు ద్వారా కాదు. నోరు కేవలం మన తిండి తింటాను మాత్రమే. అబ్జర్వ్ చేయండి. అంతేగాని చాలామంది చూస్తున్న పెద్దవాళ్ళని కానీ ఎవరైనా దయచేసి క్షమించండి ఫ్రెండ్స్. అండ్ సోదరిమణులు ఆల్సో ఫ్రెండ్స్. అందుకని ఎప్పుడు కూడా మీరు మౌత్ని యూజ్ చేయకండి. ఎంత కష్టమైనా సరే దీంతో నోస్తో అప్ అండ్ డౌన్ చేస్తే చాలా మంచిది అనమాట. ప్లీజ్ మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఓకేనా? ఒకసారి మీరు టచ్ చేసుకోండి. తర్వాత మీరే ఎంతో లాస్ అయిపోయాను ఇన్నాళ్ళని చెప్పి మీరు అనుకుంటారు. తిరిగి నో ప్రాబ్లం, ఇప్పుడైనా మీరు చేయండి. ఇప్పుడైనా మీరు ప్రయత్నం చేయండి. మంచి హెల్తీగా ఉంటారు. అన్నిటికీ పంపింగ్ జరుగుతుంది. మెయిన్ మన శరీరంలో వాయువు లోపం వల్లే, వాయు సర్క్యులేషన్ అంటే ఎయిర్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్లే అనేక రోగాలకు కారణం అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతుంది. వీటన్నిటి కారణం ఇలా లేకపోవటం వల్ల నర్వస్ సిస్టమ్స్ కానివ్వండి, ఏదైనా కూడా స్తబ్దతగా ఉన్న రక్తం అని కూడా అలా ఉండిపోవడం వల్ల ఆ రక్తంలో మలినాలు ఏర్పడటం, షుగర్కి కానీ రకరకాల డిసీజెస్కి కారణం అవుతాం. అందువల్ల దయచేసి విత్ నోస్ రిలీజ్ టేక్ అంతే. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ మై ఫ్రెండ్స్. జై శ్రీరామ్. హరే కృష్ణ. Jai Sri Ram.